మరి వాళ్ళ గింత దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ పైన గింత అన్యాయం జరుగుతూ ఉంటే నీ నోరు ఎందుకో లేవది మరి ఎందుకో లేవది ఒక్కసారి ఆ జలాల మీద నువ్వు మాట్లాడినావా కృష్ణా నీళ్ళ మీద మాట్లాడినావా నువ్వు ఏ నీళ్ళ మీద మాట్లాడినావో చెప్పు ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ ప్రాజెక్టు మీద మాట్లాడినావో చెప్పు కురుకులేలు బింగోలు వంచే నువ్వు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే సిగ్గిజ్జత అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు నిజంగా పదవిని త్యాగం చేయలేని నువ్వు రాజీనామా చేయడానికి ధైర్యం లేని నువ్వు ఇవాళ తెలంగాణ బీజేపీతోటే అభివృద్ధి చెందుతుందంటే ఇజ్జత అనిపిస్తుంది మాకు ఇజ్జత అనిపిస్తుంది తెలంగాణ అభివృద్ధికి మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అది బీజేపీ అనట మరి బీజేపీ అయితే అంత దమ్మే ఉంటే అంత ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పు దీనిపైన నోరిపి మాట్లాడు ఈ మంత్రుల ముచ్చట పక్కన పెడితే ఆ ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీలా డమ్మీలా అర్థం కాదు మళ్ళీ 8 మంది ఒక్కడా ఇద్దరా అంటే కాదు 8 మంది అది అట్లా పోని ఏం చేస్తూ ఉంటారు మీకు ఎందుకు పదవులు చెప్పుండ్రు ఇప్పుడు ఆడ